నేరుగా వెళ్ళిపోతే సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యను పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు, అంబులెన్స్ లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పించే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది ఓకే రైట్ సార్ అంతకంటే క్లారిటీ ఏం కావాలి సార్ వర్మ గారు? కారు కింద పడినట్టు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కారు కింద పడిన వ్యక్తి ఏ విధంగా పడ్డాడో వీడియోలు మొన్నటి వరకు అవన్నీ ఏఐ వీడియోలు అని చెప్పి బొక్కాయించారు. ఇప్పుడు కారు కింద పడ్డాడని ఒప్పుకుంటున్నారు. అంబులెన్స్ లో చంపించింది ప్రభుత్వం అని చెప్తాం. ఏంటండి ఇది? వాళ్ళు 19 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు చేసినటువంటి దమనకాండ, అది ఆ జిరాక్స్ కాపీ మాకు అప్లై చేయాలని చూస్తున్నారు. మేము అట్లా చేయమండి. మాది పూర్తిగా డెమోక్రటిక్ గవర్నమెంట్. ఇందులో 3 పార్టీలు ఉన్నాయి. కేంద్రాన్ని పరిపాలించే బీజేపీ ఉంది, ఒక ప్రశ్నించే తత్వం గల జనసేన పార్టీ ఉంది, 43 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పేదవాడి గుండెల్లో ప్రభావించిన తెలుగుదేశం పార్టీ ఉంది. నిబద్ధత ఉంది తెలుగుదేశం పార్టీకి. చెప్పమనండి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా మేము ఒక తప్పుడు ఆరోపణ చేశామా? ఇటువంటి తప్పుడు సినారియోలు క్రియేట్ చేశామా? లేనిది ఉన్నట్టుగా మేము మాట్లాడామా? బూతులు తిట్టామా? ఏ ముఖ్యమంత్రినైనా? ఎప్పటి నుంచి వచ్చింది ఈ బూతు సంస్కృతి, ఈ తప్పుడు వీడియోల సంస్కృతి? గొడ్డల పోటు అన్నారు, గుండుపోటు అన్నారు, అన్ని వాళ్ళే మాట్లాడారు కదా, అన్ని వాళ్ళ పత్రికలు వాళ్ళ ఛానల్లే చెప్పాయి కదా. మాకెందుకు అంత కర్మ? నిబద్ధతతో ప్రజల పక్షాన పనిచేసే తత్వం మా కూటమి ప్రభుత్వ తత్వం. మేము 4 ఓన్ల కొరగానే నత్త నాంచరైందని ఒక సామెత ఉంది పల్లెటూరులో, అలా ఉంది వైసీపీ వైఖరి. ఏం మాట్లాడతారండి వాళ్ళు? వేళ విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి, లేదా పోలీసుల గురించి మాట్లాడతారా? పోలీసులు ఏ విధంగా మార్చారు మీరు? ఐపీఎస్లను ఏ విధంగా మార్చారు? ఐపీసీని వైసీపీ కింద మార్చి పారేశారు కదా, 5 ఏళ్లు దున్ని పారేశారు కదా. ఎన్ని చెప్పమంటారండి? 80 ఏళ్ల వృద్ధురాలు అరెస్టు దగ్గర మొదలు పెడితే, ప్రజావేదిక కూల్చడం దగ్గర మొదలు పెడితే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం దగ్గర మా ఆపు చేశారు అక్కడ దమనకాండ. ఎన్నికలు వచ్చాయి కాబట్టి, లేకపోతే ఇంకా కొనసాగేది కదా. ఈవేళ కక్ష సాధించే ధోరణి మాకు లేదు. అభివృద్ధి చేయాలి, సంక్షేమాలు కొనసాగించాలి, సంక్షేమాన్ని ఇంకా పెంచి ఇవ్వాలి, ఆ ధోరణితో వెళ్తున్నాం. ఈవేళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కార్యక్రమం తీసుకోండి సార్. ఇంతకంటే నిబద్ధత ఏం కావాలి? 27,000 కిలోమీటర్ల రోడ్లు బాగు చేసాం. ఇంతకంటే నిబద్ధత ఏం కావాలి? రైతులకి ఈవేళ కూడా అకౌంట్లో బకాయి ఉన్న అకౌంట్ డబ్బులు ఈవేళ కూడా వేశాం. వాళ్ళు బకాయి పెట్టినటువంటి 1600 కోట్లు వేశాం. ఏం చేయమంటారు? అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసాం, 5 రూపాయలకు అన్నం పెడుతున్నాం. ఇవన్నీ కనిపించట్లేదా? ఏముంది ప్రభుత్వం మీ మీద ఏం దమనకాండ చేస్తుంది? మేము బాధపడుతున్నాం, ఇంకా సరిగ్గా యాక్ట్ చేయట్లేదు మా ప్రభుత్వం. వైసీపీ మీద, వాళ్ళు చేసిన దమనకాండ మీద మా కార్యకర్తలను నలిగిపోయాం, కంగు తిన్నాం, అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాం. ఒక్కొక్కరి మీద 40-50 కేసులు అనుభవిస్తున్నాం. ఈనాటికి కేసులే తీయట్లేదు మా మీద ఉన్న కేసులు. మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద కసి తీర్చుకునే కార్యక్రమం ఏముంది సార్? అసలు ఏముంది? ఒక్కటి చెప్పండి. పాత బూతులు ఆధారంగా కానీ, పాత కేసుల ఆధారంగా కానీ ఒక అరెస్టులు జరిగినాయా? కొత్తగా ఇప్పుడు చేస్తున్నటువంటి తప్పులకి, వాళ్ళ యొక్క నేరాలకి కేసులు ఉంటున్నాయి, అరెస్టులు ఉంటున్నాయి. ఆపరేషన్ చేయించుకుని ముడ్డులోంచి రక్తం కారుతున్న అచ్చెన్నాయుడిని 700-800 కిలోమీటర్ల మీద తిప్పాము అరెస్ట్ చేసి, అర్ధరాత్రి అరెస్ట్ చేసి. సంఘం డైరీ కోసం దూలిపాడు నరేంద్ర గారిని అరెస్ట్ చేసామా? దేవినేని ఉమామ గారి మీద SC/ST కేసు పెట్టి లోపలేశారు. అలా చేసామా మేము? ఏం చేసాం సార్? ఎవరు ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు? ఎవరు పతివ్రతలు? ఎవరు పావనమూర్తులు, పవిత్రమూర్తులు? ఎవరు పతిత్తులు ఇక్కడ? ఆ నాయకులు భార్యను తీసుకొచ్చి మ్యానిపులేట్ చేసి మాట్లాడింది. మీరు ఏదో సీన్లు క్రియేట్ చేస్తే ప్రజలు నమ్ముతారనుకున్నారు. రోజుకి వైసీపీ క్షీణించిపోతుంది, వాళ్ళ ఇమేజ్ తగ్గిపోతుంది, పెరగాల్సిన గ్రాఫ్ పాతాళానికి పడిపోతుంది. అయినా వాళ్ళకి కళ్ళు తెరవట్లేదు. అబద్ధాలను నమ్ముకుంటున్నారు, ఫేక్ ప్రచారాన్ని నమ్ముకుంటున్నారు, దొంగ వీడియోలు నమ్ముకుంటున్నారు, దొంగ మాటలు నమ్ముకుంటున్నారు, దొడ్డిదారిని నమ్ముకుంటున్నారు, డ్రామా సీన్లు క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏం పనిచేయవు సార్. తప్పు. ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని మీద మీకు ఎదుర్కొనే అదుంటే ప్రజల్లోకి వెళ్ళండి. మీ పాపాలు అక్కడ ప్రజల పాదాల దగ్గర క్షమాపణ చెప్పి కడుక్కోండి. ప్రజాస్వామ్యంగా పోరాడండి ప్రభుత్వం మీద. మేము వెల్కమ్ చెప్తాం, మిమ్మల్ని ఎదుర్కొంటాం. ప్రభుత్వం అంటే ఏంటో
సంక్షేమం అంటే ఏంటో, Okay. గవర్నెన్స్ అంటే ఏంటో చూపిస్తాం. ఓకే రైట్ ఓకే నాగేంద్ర గారు